హలో అండి, ఈరోజైతే శనగపప్పు చేస్తున్నాను. అంటే మసాలా శనగపప్పు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అలాగే తొందరగా రెడీ అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను ఒక పావు కేజీ శనగపప్పు తీసుకున్నాను. శుభ్రంగా చెరిగి కడిగేసి వాటర్లో వేసి నానబెట్టాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి తగినంత ఆయిల్, జీలకర్ర, ఆవాలు, మసాలా దినుసులు వేసాను అనమాట. ఇందులో మసాలా దినుసులు వేయడం వల్లనే టేస్ట్గా ఉంటుంది. ఇంకా మసాలా దినుసులు, జీలకర్ర, ఆవాలు వేసిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, అలాగే ఎల్లిపాయలు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఆనియన్స్ అన్నీ ఫ్రై చేస్తున్నాను. ఇంకా ఫ్రై అయిన తర్వాత చివరిలో కొంచెం పసుపు యాడ్ చేసి మొత్తం కలిపేస్తున్నాను. ఇంకా నానబెట్టిన శనగపప్పును ఇందులో యాడ్ చేస్తున్నాను. మొత్తం అందులో వేసి కలిపేసి కొంచెం ఉడికించుకోవాలి. ఈ పప్పు అయితే చాలా చాలా తొందరగా రెడీ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు టమాటా పప్పు సాంబార్, వెజిటేబుల్ సాంబార్ ఇలా చేశాను. మసాలా పప్పు చేయక చాలా రోజులు అవుతుంది కాబట్టి ఈరోజు అయితే చేశాను అన్నమాట. కొంచెం ఉడికిన తర్వాత తగినంత సాల్ట్, తగినంత కారం వేసి కొంచెం వాటర్ పోసి అయితే కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి. పచ్చిమిర్చి, కారం కూడా తక్కువగానే వేసాను, ఎందుకంటే మసాలా దినుసులు వేయడం వల్ల కారం తక్కువగా వేసాను అనమాట. మొత్తానికైతే ఈ పప్పుకు మసాలా దినుసులే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇంకా 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి మొత్తం కలిపేశాను. సాల్ట్ కూడా సరిపోయిందనమాట. ఇంకా వేరొక బౌల్లో అయితే వేసేస్తున్నాను. ఈ రోజు అయితే మసాలా పప్పు అలాగే రసం చేశాను అనమాట. వేడి వేడి అన్నంలో మసాలా పప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆహా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇంకా మా వాళ్ళకైతే బాగా నచ్చేసింది. ఇంకా పిల్లలకైతే మంచిగా నెయ్యి వేసి వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసి రసం వేసి తినిపించాను. వాళ్ళు చాలా ఇష్టంగా తిన్నారు. మొత్తానికైతే చాలా రోజులకి ఈ పప్పు అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.